అందరికీ నమస్కారం. ఈరోజు మనం ఒక నిజంగా స్ఫూర్తినిచ్చే కథ గురించి మాట్లాడుకుందాం. అవును. ఎన్నో అడ్డంకులను దాటి అంటే చరిత్రలో ఒక ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్న ఒక వ్యక్తి గురించి. అవును, ఇది పట్టుదల గురించే కాదు, మార్పు గురించి కూడా. సమాజం ఎలా మారుతుందో చెప్పే కథ. కరెక్ట్. మన దగ్గరున్న కొన్ని కథనాల ప్రకారం తమిళనాడులోని ఒక చిన్న ఊరు నుంచి వచ్చిన వ్యక్తి లింగ మార్పిడి తర్వాత ఏకంగా ఉన్నత విద్యలో అంటే పీహెచ్డీ చేసి ప్రొఫెసర్ అయిన మొదటి ట్రాన్స్జెండర్ మహిళ. అవును, ఇది చాలా అసాధారణమైన ప్రయాణం. సరే, ఈ వివరాల్లోకి వెళ్దాం. అసలు నేపథ్యం ఏంటి? తమిళనాడు తిరువల్లూరు జిల్లాలోని ఒక చిన్న గ్రామం అంటున్నారు. అవును, అక్కడ్నుంచి మొదలైంది. పీహెచ్డీ పూర్తి చేసిన మొదటి ట్రాన్స్జెండర్ మహిళగా గుర్తింపు పొందడం అంటే అది మామూలు విషయం కాదు, చారిత్రాత్మకం. నిజమే. సాధారణంగానే ఉన్నత విద్య కష్టం, అందులోనూ పీహెచ్డీ అంటే ఎంతో పట్టుదల కావాలి. ఖచ్చితంగా. పైగా లింగ మార్పిడి తర్వాత ఎదురయ్యే సామాజిక వ్యక్తిగత సవాళ్లు కూడా ఉంటాయి కదా. అవునవును, వాటన్నిటిని దాటుకుని ఈ స్థాయికి రావడం అంటే గొప్ప విషయమే. అవును. ఇక్కడ ఇంకో ముఖ్య విషయం, కేవలం పీహెచ్డీ మాత్రమే కాదు, చెన్నైలోని లయోలా కాలేజీలో అది ఇంగ్లీష్ డిపార్ట్మెంట్లో అసిస్టెంట్ ప్రొఫెసర్గా ఉద్యోగం కూడా పొందారు. కరెక్ట్. లయోలా లాంటి పేరున్న కాలేజీలో ఇలాంటి నియామకం జరగడం అనేది చాలా ముఖ్యం. ఇది కేవలం వ్యక్తిగత విజయం కాదు, అంటే విద్యా సంస్థలు కూడా మారుతున్నాయి అని చెప్పడానికి ఇది ఒక సంకేతం అన్నమాట. వాళ్ళు ప్రతిభను గుర్తిస్తున్నారు. అంటే కలుపుకుని పోయే తత్వం, ఇంక్లూజివిటీ పెరుగుతోందంటారా? అవును, ఆ దిశగా అడుగులు పడుతున్నాయని చెప్పొచ్చు. ఒకప్పుడు అసాధ్యం అనుకున్న రంగంలో ఒక ట్రాన్స్జెండర్ వ్యక్తి ఇలా ఉన్నత స్థానానికి రావటం గమనించాల్సిన విషయం. ముఖ్యంగా ఆంగ్ల విభాగంలో ఈ నియామకం జరగడం వెనుక ఏదైనా ప్రత్యేకత ఉందంటారా? ఉండొచ్చు. ఇంగ్లీష్ సాహిత్యం అంటేనే మానవ అనుభవాలు, వివిధ దృక్కోణాలు, మార్పులు, వీటి గురించే కదా ఎక్కువగా చర్చించేది. అవును. అలాంటప్పుడు భిన్నమైన జీవితానుభవం ఉన్న వ్యక్తి బోధిస్తే విద్యార్థులకు కూడా ఒక విస్తృతమైన పార్వ అంటే ఆలోచన దొరుకుతుంది. నిజమే. ఇది విద్యా వ్యవస్థలో ఒక పాజిటివ్ మార్పు అనిపిస్తోంది. ఖచ్చితంగా. అయితే ఇది గొప్ప విషయమే అయినా ఇది ఆరంభం మాత్రమే అని కూడా గుర్తుంచుకోవాలి. ఇలాంటి మార్పులు ఇంకా చాలా రావాలి. అవును, ఇది ఒక్క నియామకంతో అంతా మారిపోయిందని కాదు గాని ఒక మంచి ముందడుగు, ఇతరులకు స్ఫూర్తినిస్తుంది. అవునవును. ఒక్కసారి ఆలోచించండి. తిరువల్లూరు జిల్లాలోని ఒక చిన్న పల్లెటూరు. అవును. ఎన్నో అడ్డంకులు, లింగ మార్పిడి, తర్వాత పీహెచ్డీ పూర్తి చేసి లయోలా కాలేజ్లో అసిస్టెంట్ ప్రొఫెసర్. నిజంగా అసాధారణం. ఇది ఆ వ్యక్తి సంకల్ప బలానికి నిదర్శనం. అదే సమయంలో సమాజం, విద్యాసంస్థలు కూడా నెమ్మదిగా అయినా సరే మారుతున్నాయనడానికి కూడా ఇది ఒక సూచన. ఈ విజయం ఇలాంటి మరెన్నో విజయాలకు దారితీస్తుందని ఆశిద్దాం. వినేవారికి ఒక చిన్న ఆలోచన వదిలిపెడదాం. తప్పకుండా. సమాజం కొన్ని అంచనాలు పెట్టుకుంటుంది, కొన్ని అడ్డంకులు సృష్టిస్తుంది. వాటన్నిటినీ దాటి ఒక వ్యక్తి ఇలాంటిది సాధించినప్పుడు అది కేవలం ఆ వ్యక్తి పట్టుదల గురించే చెబుతుందా, లేక ఆ సమాజం పరిణితి గురించి, మార్పును స్వీకరించే తత్వం గురించి కూడా ఏమైనా చెబుతుందా? ఆలోచించండి.